అవి కాకుండా మాకు 12 ఎకరాలకి దాదాపుగా 5 లక్షల వరకు మచ్చా పెట్టుబడి అంటే మొక్కలు కాకుండా మొక్కలు కాకుండా ఈ డ్రిప్ ఈ దున్నడము ఈ డ్రిప్ లైన్ కింద అండర్ లైన్ పైప్ లైన్ ఇవంతా కలిపి 5 lakhs మొక్కలకి ఎంత అవుతుంది సార్ మీకు? అన్నిటిలో కల్లా ది బెస్ట్ అనేది అయితే N25 అనేది నెంబర్ 1గా ఉందని రైతు యొక్క అనుభవం మీద మేము తెలుసుకున్నాం. అందుకని చెప్పేసి మనం ఇతని దగ్గర ఎక్కడైతే ఉందో ఈ 7 సంవత్సరాలు 6 సంవత్సరాల చెట్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర సయానా తీసుకొని గ్రాఫ్టింగ్ కట్టిన చెట్లు వాళ్ళు ఏదైతే మొక్కలు నాటుకోవడానికి రెడీ చేసుకున్నారో వాళ్ళ దగ్గరే మనం మొక్కలు తీసుకొని రావడం జరుగుతుంది. మీకు ఇవన్నీ మంచి మొక్క రైతుకి అందియాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము దేశాలు వచ్చి వాళ్ళతో ఎంక్వైరీ చేసి ఇంత పెద్ద ఫామ్ నడుపుతున్న రైతు దగ్గర నుంచి మేము మొక్క తీసుకోవడం జరుగుతుంది. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి దగ్గరలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది కొత్తగా నాటినటువంటి మెకడామియా పంట అని చెప్పుకోవచ్చు. చాలా మందికి మన ఛానల్ ద్వారా కెన్యా వెళ్ళి కూడా మెకడామియా పంట గురించి చూపించాము. ఇది ఒక కొత్త రకం పంటగా చెప్పుకోవచ్చు. ఇది ఒక డ్రై ఫ్రూట్కి సంబంధించిన పంటగా చెప్పుకోవచ్చు. ఇది చాలా మంది రైతులకి కొత్త పంటగా కనిపిస్తుంది, కానీ దీనికి మంచి డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి మార్కెట్లో మంచి డ్రై ఫ్రూట్గా పేరుగాంచినటువంటి ఈ మెకడామియాని చాలామంది రైతులు అటు అనంతపురం జిల్లా నుంచి స్టార్ట్ చేసినట్టయితే ఇక్కడ ఖమ్మం జిల్లా వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది రైతులు దీన్ని పరిశోధనాత్మకంగా సాగు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన మోహన్ రెడ్డి అనే రైతు గారు మాత్రం భారీ స్థాయిలో కొంచెం ప్లాంటేషన్స్ని ఎక్కువగా పెట్టి ఫ్యూచర్ని ఆలోచించి మెకడామియాకి మంచి డిమాండ్ ఉంటుందనే ఆలోచనతోటి వీళ్ళు మెకడామియా పంటను వేయడం జరిగింది. అసలు గతంలో వీళ్ళు ఎలాంటి వ్యవసాయ సాగు పద్ధతులు పాటిస్తున్నారు, మెకడామియా పంట వైపు రావడానికి ప్రధాన కారణం ఏంటిది, ఇది నిజంగా రైతు సాగు చేస్తే ఇది ఒక దిగుబడి వచ్చేటువంటి పంటగానే దీనికి మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుందనే ఆలోచనతో వీళ్ళు సాగు చేశారు. మొక్కలు ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది, ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టారు, అసలు మెకడామియా పంట గురించి రైతు యొక్క అనుభవాలు, మొదట్లో ఈ సాగు చేసుకునే విధానంలో ఏ విధంగా ఉంటుందనే సమాచారం మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మోహన్ రెడ్డి గారు. నమస్తే అండి సార్. చెప్పండి సార్, కొత్త రకం పంట మెకడామియా అంటే కూడా ఒకసారి అది ఏంది అనేటట్టుగానే ఉంది. ఏంది అసలు మీ మెకడామియా అనే పంట వేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మీకు? అసలు గతంలో అయితే మేము ఈ ప్రాంతంలో ఎక్కువగా వరి, ఓకే, మామిడి ఎక్కువగా పండించేవాళ్ళం. అయితే మామిడి సీజనల్ ఫ్రూట్, తర్వాత దానికి చీడపేళ్ళు ఎక్కువగా ఉండటం వలన ఆశించినంత లాభాలు రాకపోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా కొత్త పంట వేయాలనే ఆలోచనతోటి కాస్త చాలా మందిని కనుక్కుంటే ఈ మెకడామియా ఫ్యూచర్ ఉందనే ఉద్దేశంతో కర్ణాటక వెళ్ళాం, షిమోగాలో. అక్కడ కొన్ని తోటలు తర్వాత నర్సరీలు చూడటం జరిగింది, వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం జరిగింది. తర్వాత మా ప్రాంతంలో గుంటూరులో ఉన్నటువంటి బిఎన్ రెడ్డి గారిని కూడా కలవటం జరిగింది. ఆయన అనుభవాలు చెప్పడం జరిగింది. ఆయన దగ్గర నుంచి సుమారుగా 1200 మొక్కలు తీసుకోవటం. అంటే ఈ మొక్కలు మెకడామియా మొత్తం బిఎన్ రెడ్డి నర్సరీ దగ్గర తీసుకున్నాం. తర్వాత ఆయన ప్లాంటేషన్ చేసే విధానం అవన్నీ వారు ఇచ్చినటువంటి సూచనలు సలహా మేరకే ప్లాంటేషన్ చేయడం జరిగింది. అంటే దీని గురించి తెలుసుకొని దీని ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో సాగు చేసిన రైతుల యొక్క అనుభవాలతోటి మీరు కూడా పెట్టారు. ఇప్పుడు ప్లాంటేషన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయింది సార్? ఇక్కడ ఆల్రెడీ మొక్కలు పెట్టినట్టుంది మీరు? దాదాపుగా ఇవి 10 రోజుల క్రితం ప్లాంటేషన్ స్టార్ట్ చేసినాం. 10 రోజుల కింద 4 days లో ప్లాంటేషన్ అయిపోయిందండి. 4 days లో ప్లాంటేషన్. ఎన్ని ఎకరాలు వేసారు సార్ ఈ మెకడామియా మీరు? దాదాపుగా అరౌండ్ 12 acres అండి. అరౌండ్ 12 acres మెకడామియా వేసారు. ఇది పంట వేయకుండా ముందు ఇందులో ఏమేమి సాగు చేస్తారు? దీంట్లో మీకు కనిపిస్తుంది అక్కడ మామిడి మొక్క, ఇది మామిడి తోట. దాని తర్వాత లాభదాయంగా లేకపోవడం వల్ల దాని తర్వాత మొక్కజొన్న వేసేవాళ్ళం. ఇక మొక్కజొన్న నుంచి ఇప్పుడు మెకడామియా వేసారు. ఏంది సార్ ఒక ఎకరాకి మెకడామియా ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్లాంటేషన్ చేసుకోరు కదా, ఎంత దూరంలో పెట్టుకుని ఎకరాకి ఎన్ని మొక్కలు వచ్చినాయి? మొక్కకి మధ్య 15 అడుగులు, సాల్కి మధ్య 16 feet. 16 ఇట్లా మొక్కకి 15 అడుగులు, ఇట్లా 16 అడుగులు ఇట్లా పెట్టుకుంటే ఎకరాకి ఎన్ని మొక్కలు? 186 plants వచ్చినాయి. 186 మొక్కలు. ఇట్లా మీరు 12 ఎకరాలకు పెట్టుకోవచ్చు. ఓకే, బిఎన్ రెడ్డి నర్సరీ దగ్గర ఇచ్చామంటారు. ఎంత పడ్డది మొక్క మనకి? మొక్క దాదాపుగా 1100 నుంచి 1300 వరకు. 1100 నుంచి 1200 రూపాయలు పడ్డాయి. ఎంత హైట్ గల మొక్క ఇచ్చారు మీరు ఈ దగ్గర నుంచి? ఇవి 6 to 8 feet ఉన్నాయండి. 6 నుంచి 8 అడుగులు ఉన్నాయి. అయితే ప్లాంటేషన్ చేసిన తర్వాత 2 months కి దీనికి
ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేస్తే స్టెమ్ లావు కావటం, బ్రాంచెస్ ఎక్కువ రావటం. ఎన్ని నెలల మొక్క సార్, అంటే ఎన్ని సంవత్సరాల మొక్క మీరు తెచ్చింది ఇది? మేము దాదాపు దీన్ని బట్టి 1.5 year ఏజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆయన గారు కూడా అదే చెప్పారు. ఓకే, సంవత్సరంన్నర మొక్క, 8 ఫీట్ల మొక్క. 8 ఫీట్ల మొక్క. ఇందులో ఏమైనా వెరైటీస్ ఉంటాయా సార్? ఏమన్నా 3 వెరైటీలు తెచ్చినామండి. ఒకటి GR1 849, తర్వాత 826. అంటే 3 రకాల వెరైటీస్. 3 రకాల వెరైటీ. ఓకే, ఇప్పుడు మీరు 3 వెరైటీస్ మధ్యలో కూడా అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు అనిపిస్తాయి, మిగతా కొన్ని పెద్దగా ఉన్నాయి. అది ఏంటి సార్ అన్నట్టు? అది క్రాస్ పాలినేషన్ కోసం ప్రతి 2 వరుసలకు ఒకసారి అది ఇచ్చినామండి. అది ఏంటి సార్? అదే వెరైటీ అని చెప్పొచ్చు. దాన్ని చిన్న ఉన్నది 695 సార్. 695. ఆ చిన్న ఉన్నది 695 అన్నటువంటి వెరైటీ. మిగతా ఏమో మీరు చెప్పినటువంటి 3 వెరైటీస్. ఓకే, ఇప్పుడు మీరు పెట్టినారు కదా సార్, అసలు మెకడామియా మొక్క పెట్టడానికన్నా ముందు ఏంది, భూమిని ఏ విధంగా తయారు చేసుకోరు మీరు? భూమిని అంత మునుపు ఈ మొక్కజొన్న వేసినప్పుడు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ చాలా ఎక్కువ వాడారు. ఓకే, మనం ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేయాలనే ఉద్దేశంతో దీంట్లో జనుము జల్లి దాన్ని దున్నిన తర్వాత ఈ బిఎన్ రెడ్డి గారి సలహా మేరకు 2x2 మొక్క తీసి అడ్డము వెడల్పు 2x2 feet తీసేసి దాంట్లో ఆయన గారి సలహా మేరకే వర్మి కంపోస్ట్, దాంట్లో వేపపిండి, తర్వాత వ్యామ్, తర్వాత పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ రిలీజింగ్ బ్యాక్టీరియా, తర్వాత బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ మిక్స్ చేసి దాదాపుగా 15 రోజులు ఉంచి ఆ 2x2 పిట్లో చల్లి. ఎంత వేసారు ఒక్కొక్క పిట్కి? దాదాపుగా 2.25 kg. 2.5 కిలోలు వేసారు. 2.5 కిలో ఇవన్నీ కలిపి 2.25 2.5 కిలోలు వేసినాం. వేసేసి గుంటలు బూడ్చి తర్వాత ఈ డ్రిప్ ద్వారా, ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటంటే ఈ మెకడామియాకి ఆంధ్రాలో గాని తెలంగాణలో గాని డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ లేదు, సబ్సిడీ లేదు. అయితే డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ మధుసూదన్ హెల్ప్ వలన అది ఆన్లైన్ లో చేర్చబడింది. తర్వాత మాకు అంటే మెకడామియా పంట వేసినందుకు మీకు సబ్సిడీ కూడా వచ్చింది, డ్రిప్ సబ్సిడీ వచ్చింది. అది హార్టికల్చర్ ఆఫీసర్ కృషి వల్లనే. ఓకే, దాన్ని గొయ్యి తడిపి అప్పుడు మేము ప్లాంటేషన్ చేసినాం. అచ్చా, అంటే ఎరువులు వేసి గొయ్య తడిపి తర్వాత మొక్క పెట్టి ప్లాంటేషన్ చేసుకోవాలి. ఏంది మీరు మొత్తం బోదెల్లా కూడా చేసుకున్నారు కదా? ఇట్లా కొద్దిగా హైరేజ్ చేయమని చెప్పారు. దానివల్ల ఫ్యూచర్ లో కూడా ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశంతో. అంటే బోధే అంటే మొక్క పక్కన బోధ వేసుకోవడం వల్ల, మొక్క పక్కన కాదు, యాక్చువల్ గా మొక్క బోధ మీదనే మొక్కలు వేసినాం. అది కొంచెం తేడా వచ్చింది. కాబట్టి బోధలు ఏర్పాటు చేసుకొని చుట్టూ గుంత తీసుకొని మొక్కలు పెట్టుకున్నారు. అవునవును. ఓకే, మొత్తం డ్రిప్ ద్వారానే వాటర్ ఇస్తాం? మొత్తం డ్రిప్ ద్వారానే ఇస్తాం. ఇరిగేషన్ ద్వారానే ఇస్తాం. దాదాపు కొత్త చిన్న మొక్కలు కాబట్టి 3 hours లో మాకు 3 borewells ఉన్నాయి. 2.5 inches వాటర్ వస్తుంది. ఓకే, దాంతో డ్రిప్ కనెక్షన్ సెట్ చేసుకోరు. నెక్స్ట్ సార్, ఇప్పుడు కొత్తగా పెట్టారు మీరు, ఫస్ట్ దాదాపు 12 ఎకరాల్లో పెట్టారు. ఎవరైనా ప్రయోగాత్మకంగా చేసి చాలా మంది రైతులను కూడా మేము చూసినాం, 1/2 ఎకరము, 2 ఎకరాల లోపు, 3 ఎకరాల లోపే వేస్తున్నాం. 12 ఎకరాల్లో వేస్తారు. ఏం సార్ ఫ్యూచర్లో ఏం ఆలోచన చేశారు? మెకడామియా మార్కెట్లో ఎట్లా సేల్ చేసుకుందాం మన ఆలోచనతో? ఎట్లా అంటే దాని మీద కొంత వర్క్ చేయటం జరిగింది. వర్క్ చేసిన దాని మీద ఫ్యూచర్ ఉంటుంది అనే ఉద్దేశంతో మనకి ఇది ఈ వైపు పోవడం జరిగింది. ఎట్లా సార్ డిమాండ్ ఎట్లా ఉండొచ్చు మార్కెట్? ఒకవేళ మీరు పంట తీసిరు అనుకోండి, మార్కెట్లో అమ్ముతే దీనికి ఎట్లా ఉంటుంది? క్వింటాలకు ఎట్లా ఉంటుంది? కేజీ లేకపోతే ఎట్లుంటుంది రైతుకి? అది మేము ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ 6-7 years వచ్చే ప్లాంట్కి ఒక 10 kgs వస్తాయి. ఒక చెట్టుకి ఒక 10 kgs వస్తే మాకు వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో. ఓకే, ఆలోచనతో వచ్చి మార్కెట్ ఎట్లా ఉంది సార్ దీనికి? కేజీ డిమాండ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడైతే చాలా ఎక్కువ ఉంది. మేము అంత ఎక్స్పెక్ట్ చేయట్లా. 100 నుంచి 150 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశం. కేజీకి 100 నుంచి 150 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం సార్, ఇప్పుడు నార్మల్ గా ఈ మెకడామియా అనేది వైట్ కలర్ లోపల నట్టు ఉంటది కదా, ఆ నట్టే కదా తినేది సార్? అది ఆ లోపల మన షెల్ ఉంటుంది, లోపల నట్టు ఉంటుంది. ఆ నట్టు నార్మల్ రేట్ ఎంత ఉంది సార్ బయట? నార్మల్ రేట్ ఇప్పుడు మనం అమెజాన్ లో చూసినట్లయితే 100 grams 200 rupees 250 rupees ఉన్నది. అంటే డిమాండ్ ఉంది దీనికి? డిమాండ్ అయితే ఉంది. తర్వాత నిల్ కొలెస్ట్రాల్ అనేది ఉండదు. తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో, బాగా ఎక్కువ. కాబట్టి దీనికి డిమాండ్ ఉంటుంది. ఏం సార్ ఇప్పుడు ఇది పెట్టిరు కదా, ఈల్డ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది రైతుకి ఇది పెట్టిన తర్వాత? మేము అనుకోవడం అయితే స్టార్టింగ్ 4th year నుంచి ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం. 4th year నుంచి 6-7 years కి కొంచెం మనకి లాభదాయకంగా మారచ్చు. అంటే మార్కెట్ లో అమ్ముకునే దిగుబడి అయితే 6-7 years కి వస్తుంది. ఫస్ట్ ఈల్డ్ అయితే 4 years కి స్టార్ట్ అయింది అనుకుంటున్నాం. ఓకే, ఏం సార్ చెట్టు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? చెట్టు విషయంలో దీన్ని మీరు పరిశీలించినట్లయితే
ఆకు థిక్నెస్ ఉంది. థిక్నెస్ ఉంది. రెండవది ఆకు అంచుల వెంబడి కొంచెం ముళ్ళలాగా కూడా ఉంటాయి. కాబట్టి 0 ఫైట్ అంటే నీరు తక్కువగా తర్వాత ఎక్కువ ఉష్ణోగ్రతలో పెరిగే మొక్కలు మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ఇక్కడ పెరిగిద్దనే ఉద్దేశంతో దీన్ని వాతావరణం అనుకూలంగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంది మీ ప్రాంతంలో ఈ సత్తుపల్లి ఈ ప్రాంతంలో టెంపరేచర్స్ ఎంత వరకు పోవచ్చు? టెంపరేచర్స్ సమ్మర్ లో అంటే మే నెలలో 42, 43 అంతవరకు పోతాయి. అయితే అంత టెంపరేచర్ కూడా తట్టుకుంటాయి అనే ఉద్దేశంతో మేము ఆ టెంపరేచర్ కూడా అనుకూలమే. అనుకూలమని. ఓకే. ఏంది ఇది నార్మల్ గా ఇప్పుడు రైతు పండించిన అనుకోసారి మెకడామియా నేను కూడా చూసాను కెన్యా వెళ్ళి, అంటే లోపల ఫ్రూట్ ని పలగొట్టి తినాల్సిన అవసరం ఉంటుంది. ఏంది ఈ రైతు డైరెక్ట్ నట్టుని అమ్ముకునే పరిస్థితి నట్టు అయినా మార్కెటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే విత్ షెల్ అయినా మార్కెటింగ్ చేసుకోవచ్చు. అంటే రైతు పగలగొట్టి అమ్ముకునే వెసులుబాటు కూడా ఉంటుంది. డైరెక్ట్ నట్టు కోసిన దాన్ని కూడా అమ్ముకోవచ్చు. ఏది ఎట్లా వస్తాయి సార్ ఈ చెట్టుకి? ఎట్లా ఏ విధంగా అంటే మీరు ఇక్కడ చూసినామని చెప్తారు? చూసినాం, మేము శివోగాలు చూసినాము. గుత్తులునే ఉన్నాయి, కాయలు కూడా ఉన్నాయి. మనకి లోపల ఇదైతే నట్టు అయితే దాదాపు 2.5 25 మిల్లీమీటర్స్ 2.5 సెంటీమీటర్స్ వరకు ఉన్నది. షెల్ ఉంది అన్నట్టు. షెల్ కాదు, లోపల నట్టే. నట్టు అంటే సైజ్ అన్నది సైజ్ బాగుంది. సైజ్ బాగానే చూసినాం మేము కూడా. అంటే కర్ణాటక ప్రాంతం అన్నట్టు. కర్ణాటక నుంచి 300 కిలోమీటర్స్ బెంగళూరు నుంచి. చూసారా సార్ అక్కడ రైతులకు ఈళ్ళు గమనించారా? అంటే మేము కొన్ని నర్సరీస్ ఉన్నాయి, వాళ్ళు పెంచిన చెట్లు కూడా ఉన్నాయి, గమనించినాం. మాకు యూట్యూబ్ లో కూడా కనపడుతూనే ఉన్నాయి. ఏం సార్ మెకడామియా మీరు చేస్తున్నారు, కొత్తగా రైతులు ఎవరైనా సరే, మాకు కూడా భూములు ఖాళీగా ఉన్నాయి, ఈ వేరే పంటలు నార్మల్గా 3 నెలల పంటలు 5 నెలల పంటలు వేసి ఇబ్బంది పడుతున్నారు రైతులు, నిత్యం ఏదో ఒకటి స్ప్రే చేస్తే కానీ పంట చేతికి రాదు, డిమాండ్ కూడా ఉండదు, ఎట్లా ఏమని చెప్తారు సార్ ఒక కొత్త రైతు? ఏంటంటే ఇది నట్స్ కాబట్టి నిలవ ఉంటాయి, రేటు తక్కువ ఉన్న సమయంలో అమ్ముకోవాల్సిన అవసరం లేదు. సరే ఈల్డింగ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వాళ్ళైతే ఎక్కువ యూట్యూబ్ లో చూస్తున్నాం, చాలా ఎక్కువ చూస్తున్నారు. కానీ ఇందాక చెప్పినట్లుగా మాకు 6-7 years కి 10 kgs వస్తే మాకు వర్కౌట్ అవుతుంది. కొత్త రైతులు అయితే వేసుకోవచ్చు అని అనుకుంటున్నాం మేము. అది ఇప్పుడు ఏంది సార్, ఇప్పుడు మీరు ఈ పంట వేసుకున్నారు కదా, ఈ పంట నుంచి దిగుబడి మీరు 4-5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంటారు కదా, ఇట్లా ఏమైనా మార్కెటింగ్ ఎక్కడ చేసుకుందాం అన్న ఆలోచన? మార్కెటింగ్ బెంగళూరు, ఇప్పటికే బెంగళూరు తర్వాత ఢిల్లీలో మార్కెటింగ్ ఉందండి. ఇంకా ఈ విస్తీర్ణం పెరిగితే మనకు లోకల్ హైదరాబాద్ కూడా మార్కెటింగ్ రావచ్చు. అంటే మీ వేరే ప్రాంతాలకు అయితే ఉంది మార్కెటింగ్ ఉంది. ఏంది ఎలాంటి రక భూములు సార్ మీది ఇక్కడ? మీరు ఎర్ర భూములు, ఇవి ఎర్ర భూములు. అంటే ఎలాంటి రక భూములు? ఎర్ర భూములలో బాగా పెరుగుతాయి ఆలోచన ఉంది. ఇట్లా నీళ్ళు ఎక్కువ అవసరమా సార్ ఇక్కడ మీకు? నీళ్ళు అంటే ఎక్కువ అవసరం ఉండకపోవచ్చు, ఇది చెప్పే కదా ఇందాక, ఈ 0 ఫైట్స్ టైప్ గానీ, కాబట్టి అంత ఎక్కువ నీరు అయితే అవసరం లేదు. ఈ పామ్ ఆయిల్ అంత వాటర్ అయితే అవసరం లేదు. నీటి ఎద్దడిని తట్టుకుంటది, కొంచెం తట్టుకుంటది. పెట్టుకున్న తర్వాత మొక్కలకి ఎరువులు ఎన్ని రోజులకు ఒకసారి, అంటే ఏమేమి ఎరువులు వేసుకోవాలని చెప్పారు మీకు ఇచ్చిన వాళ్ళు అయినా సరే? ఈ వర్మి కంపోస్ట్, తర్వాత వేపపిండి, తర్వాత వ్యామ్, తర్వాత 2-3 రకాల బ్యాక్టీరియాలు ఉన్నటువంటి పెట్టిన తర్వాత సార్, అంటే పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు పెట్టేసారు అంతా, తర్వాత ముందు రోజులలో కూడా తర్వాత ఈ కంపోస్ట్ ఎరువులు వేసుకోవటమేనండి. అంతే. పైపాటు ఇప్పుడు రైతులు ఇప్పుడు మనకి పామాయిల్ వేసుకుంటే 3 నెలలకు ఒకసారి వేసేటట్టుగా అంత ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. నార్మల్ గా పెట్టి నార్మల్ గా జాగ్రత్తలు చూసుకుంటే సరిపోతుంది. పెద్ద మీరు అన్నట్టు ఆకు మందం ఉంటది కాబట్టి దీనికి చీడపీడలు కూడా ఎక్కువ రాకపోవచ్చు. ఇంకా దీని పోషక విలువలు ఏ విధంగా అంటే ఏముంటాయి అని తెలుసుకుంటారు సార్? ఇంతకుముందు కొన్ని చెప్పారు, కొలెస్ట్రాల్ 0 కొలెస్ట్రాల్. 0 కొలెస్ట్రాల్, ఫైబర్ ఉంది బాగా. తర్వాత ఈ మైక్రో న్యూట్రియంట్స్ అంటే మెగ్నీషియము, సోడియము, పొటాషియం, ఇవి సెలీనియం ఒకటి, ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో, కాబట్టి ఇవి హెల్త్ కి ఉపయోగపడతాయి. అది మనం తెంపిన తర్వాత కాయలు కూడా రైతు స్థాయిలో అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చా? 2 రోజులు ఉంచుకోవచ్చు అండి. శివోగాలో చూసినాం, ఒక రూమ్ లో పోసి ఉన్నాయి, కాబట్టి 2 రోజులు ఉంచుకోవచ్చు. పెద్ద అంటే రైతులు అక్కడ వాళ్ళు ఆ షెల్లుని పగలగొట్టి మార్కెట్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్ నట్లని మార్కెట్ చేస్తారా సార్ మీరు తెలుసుకున్న దగ్గర? మేము తెలుసుకుంది అయితే పైన ఇప్పుడు కొబ్బరికాయ ఉన్నట్టు పైన పీస్ పదార్థం ఉంటుంది, లోపల షెల్, దాని తర్వాత నట్టు ఉంటది. ఎట్లా దాన్ని ఎట్లా విడుదల? మామూలుగా పోసి ఉంచితే పై ఊడిపోతుంది, తర్వాత మనం అట్లా అమ్ముకోవచ్చు. మిషన్స్ ఉన్నాయా సార్ వాళ్ళ దగ్గర? ఏమన్నా దాన్ని పగలగొట్టి బయట తీసే మిషన్? ఏదో చిన్నది ఒకటి ఉంది, చిన్న మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు స్టార్టింగ్ కదా. ఓకే. ఎంత పెట్టుబడి అయింది సార్ ఇప్పుడు మీరు 12 ఎకరాలు పెట్టారు కదా, ఎకరాకి రైతులు వేసుకుంటే ఎంత పెట్టుబడి అంటే 1100-1200 పర్ ప్లాంట్, 190 దాదాపుగా ప్లాంట్స్ వేసినాం. ఓకే. అవి కాకుండా మాకు 12 ఎకరాలకి దాదాపుగా 5 లక్షల వరకు
పెట్టుబడి అంటే మొక్కలు కాకుండా మొక్కలు కాకుండా ఈ డ్రిప్ ఈ దున్నడము ఈ డ్రిప్ లైన్ కింద అండర్ లైన్ పైప్ లైన్ ఇవంతా కలిపి 5 lakhs. 5 lakhs. మొక్కలకి ఎంత అవుతుంది సార్ మీకు? మొక్కలకి దాదాపు ఎకరాకి యావరేజ్ చేసుకుంటే అరౌండ్ 20 lakhs అయింది. ఎకరాకి అంటే ఈ 11 ఎకరాలకి 20 లక్షల 20 లక్షలు 25 లక్షల వరకు ఎక్కింది మాకు ఇప్పటికి. ఈ 12 ఎకరాలు వేసుకుంటే మొత్తం మీకు సెటప్ కి ఫస్ట్ ఇనిషియల్ సెటప్ కి 20 లక్షల పైన 25 లక్షల వరకు వచ్చేసి 25 లక్షల వరకు వచ్చింది. అంటే ఫ్యూచర్ లో మీ అంటే ఇంత పెట్టుబడి పెట్టారు కదా సార్, ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మీకు ఏమన్నా? ఎక్స్పెక్టేషన్ లేకుండా పెట్టం కదా. అవునవును, మంచిగా ఉందండి మీకు. మొక్కల విషయంలో కూడా క్వాలిటీ మంచిగా ఇచ్చారు సార్? క్వాలిటీ బాగుందండి. బిఎన్ రెడ్డి గారి క్వాలిటీ బాగుంది. చక్కగా వేసిన 10 రోజులకి ఇగులు రావడం స్టార్ట్ అయినాయి. అప్పుడే స్టార్ట్ అయింది ఇగురు రావడం స్టార్ట్ అయినాయి. ఎందుకంటే స్టార్టింగ్ లో ఒక 10-20 మొక్కలు వేసినాము. అవి ఇగుర్లు కూడా బాగానే వస్తున్నాయి, బాగానే ఉన్నాయి. సెట్ అయిపోయింది చెట్టు, భూమికి సెట్ అయిపోయింది, వాతావరణం కూడా సెట్ అయింది, ఇగురు వస్తుందండి. చివరిగా మన 2 తెలుగు రాష్ట్రాల రైతులకి మీరు మెకడామియా పంట పైన మీరు మీ అభిప్రాయం ఏమైనా చెప్పగలితే? అభిప్రాయం అంటే ఎవరికి వాళ్ళు కొంత వాళ్ళ అనుభవం ద్వారా రావాల్సిందే తప్ప చూసి మనం చెప్పడం అంటే కొద్దిగా ఎక్కువ పెట్టుబడి కదా. అవునవును, కాబట్టి వాళ్ళ అభిప్రాయానికి వదిలేస్తారు అంతే. చూసాను రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి రైతు మెకడామియా పంటని దాదాపు 12 ఎకరాల్లో వేసుకున్నారు, 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. వీడియో చూసిన రైతులు కూడా ఏదో పెట్టేసి లక్షలు కోట్లు యూట్యూబ్లలో మనం చూసి చాలా మంది పెడుతుంటారు, కోట్లు వస్తాయి లక్షలు వస్తాయి అనే ఆలోచన కాదు. పెట్టండి, ఖచ్చితంగా దీనికి అయితే మార్కెటింగ్ సదుపాయం అయితే రానున్న రోజులలో ఉంటుంది. ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించే అవకాశం ఉంది. ఇది మంచి డిమాండ్ పంటగా చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే రైతుకి నిల్వ ఉండేటువంటి పంట, అంటే పంట కోసిన వెంటనే మార్కెట్కి అమ్మాల్సిన అవసరం లేదు. మార్కెట్ని సదుపాయం చూసిన సందర్భంలో రైతు ఎప్పుడైనా నమ్ముకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా దీనికి మార్కెటింగ్ ఉంటుంది. చాలా ప్రాంతాల్లో చాలామంది రైతులు కూడా వేస్తున్నారు. కానీ దీన్ని ఆలోచించి మీకు ఒకవేళ మీకు 10 ఎకరాలు ఉంటే 1 ఎకరము, లేకపోతే 100 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు, 10 ఎకరాలు, అంటే మీకు ఉన్నటువంటి భూమిని బట్టి మీరు దీనిపైన పెట్టాలి. కానీ దీన్ని ఖచ్చితంగా ఏదో యూట్యూబ్లో చెప్పేస్తున్నంత మాత్రాన మీరు ఖచ్చితంగా దీన్ని పెడితే కోట్లు వస్తే ఆలోచనతో మాత్రం రావద్దు. కాబట్టి దీనికి మాత్రం ఖచ్చితంగా డిమాండ్ ఉంటుందనే రైతు ఆలోచనతో వేరే ప్రాంతాలు తిరిగి అక్కడ చూసి ఆ పరిస్థితి తగ్గట్టుగానే నేను మెకడామియా పంటను వేసుకున్నా అని చెప్తున్నారు. మీరు ఈ సందర్భంగా ఏంటంటే మాకు సూచనలు సలహాలు ఇచ్చినటువంటి డిహెచ్ఎస్ఓ మధుసూదన్ గారికి, తర్వాత బిఎన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఓకే, మరి చూస్తున్నారు కదా, మీరు కూడా ఈ బిఎన్ రెడ్డి నర్సరీ దగ్గర నుంచి కూడా మీరు కూడా మెకడామియా మొక్కల కోసము మీరు కూడా సాగు చేయాలనుకుంటే మొక్కల కొరకు మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టయితే బిఎన్ రెడ్డి నర్సరీకి సంబంధించిన బాలనాగిరెడ్డి గారు మీతో మాట్లాడతారు. మెకడామియా సాగు విధానం గురించి, దీన్ని ఏ విధంగా పెట్టాలి, ఎంత దూరంలో పెట్టుకోవాలి, మొక్కల ధరలు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు కూడా మీకు బిఎన్ రెడ్డి నర్సరీ వారు మెకడామియా సాగు పైన సమాచారం ఇస్తామని చెప్తున్నారు. ఇది ఈ రోజు వీడియోలో రైతు మొట్టమొదటిసారిగా మెకడామియా సాగు చేయడంలో చేసినటువంటి జాగ్రత్తలు, మొక్కల విషయంలో పెట్టుకోవాల్సిన జాగ్రత్తలు, విషయాలు, సూచనల గురించి ఇచ్చినటువంటి వివరణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ.